జెచెంసీ తలా తోకలేని నిర్ణయాలతో ప్రజాధనం పెద్దెత్తున దుర్వినియోగమవుతుంది. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు అధికారులు ఫుట్పాత్లను తొలగిస్తూ మళ్లీ కొత్తవి నిర్మిస్తున్నారు. అసలు ఎందుకు తొలగిస్తున్నారు, మళ్లీ ఎందుకు వేస్తున్నారనే దానిపై ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. హైదరాబాద్లో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా కొత్తగా వేసిన ఫుట్పాత్లను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. 5-6 నెలల కింద కేబీఆర్ పార్కు ప్రధాన రోడ్డులో ఉన్న ఫుట్పాత్ నూతనంగా అభివృద్ధి చేశారు. దాన్ని కాస్త మళ్లీ తవ్వి వదిలేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న కొత్త ఫుట్పాత్ గత ఏడాదిన్నర కింద వేశారు. అది కూడా మళ్లీ తొలగించారు. కొత్తగా ఫుట్పాత్లు వేయాల్సిన చోట వేయడం లేదు. కానీ వేసిన కొత్త ఫుట్పాత్ డివైడర్లు తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీ తలాతోకాలేని నిర్ణయాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. కొత్త ఫుట్పాత్లు ఎందుకు తొలగిస్తున్నారనే దానిపై అధికారుల నుంచి సమాధానం లేదు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలని స్పష్టమవుతోంది. అంతేకాకుండా రోడ్ల విషయంలో కూడా ముందుగా వేసిన రోడ్లు జలమండలి తవ్వుతోంది. వాటర్ బోర్డు పనులు ముగిశాక కొత్త రోడ్లు వేస్తారా అంటే అది కూడా ఆలస్యం చేస్తున్నారు అధికారులు. ఇలాంటి నిర్ణయాలతో హైదరాబాద్ నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా తొలగించిన ఫుట్పాత్ల స్థానంలో కొత్తవి వేయడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. సమన్వయ లోపంతో జీహెచ్ఎంసీ తీసుకుంటున్న అనవసర నిర్ణయాలు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చేపట్టాల్సిన పనులు అనేకమున్నా కనీసం వాటిపై దృష్టి పెట్టకుండా అవసరం లేని చోట మళ్లీ పనులు చేస్తూ కాంట్రాక్టర్ల జేబులు నింపుతోంది జీహెచ్ఎంసీ.